అటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మరి మీరందరూ కూడా గమనించినట్లయితే మనమందరము చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది కదా. ఈ లేఖన భాగంలో మనము ఒక మాటను గమనించినట్లయితే దేవుడు ఎక్కువ కృపనిస్తూ ఉన్నాడు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే మనం ఏదో ఇంకా బలహీనులుగా ఉండాలనే ఉద్దేశం అయితే కాదు, కానీ మన యొక్క స్థితిలో నిజంగా ఎలా ఉన్నాము అనే దాన్ని మనం ప్రభు చిత్తంలో కనిపెట్టినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎన్నోసార్లు మరి మన పరిస్థితులు ఎలా ఉన్నా మనము అటు ఇటు ఉన్నటువంటి సందర్భాలు లేకపోలేదు, కానీ దేవుడు మన పట్ల విస్తారమైనటువంటి ఎక్కువ కృప ఎట్లా అనుగ్రహిస్తూ ఉన్నాడంటే మరి ఎవరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేది కూడా ఎంతో ముఖ్యమైంది. ఎలా అంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును కదండి. నిజంగా అహంకారం స్వభావంతో మనం గిన దేవుని పనిలో కానీ దేవుని బిడ్డలతో కానీ మనం వ్యవహరించినట్లయితే మరి ఈ కృప అనేదాన్ని మనము కోల్పోయినటువంటి వారంగా, లేదంటే దేవుడు వారి పట్ల ఎలాంటి కృప చూపించడు అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఎవరికి ఆయన కృప విస్తారం చేస్తున్నాడు అంటే దీనులకు, అంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారికి, లేదంటే క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి వారికి కదండి. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన జీవించినటువంటి కాలంలో మనం ఒకసారి ఆయన జీవన విధానాన్ని మరి ఆయన పరిచర్యలో వెళ్ళినప్పుడు కానీ ఆయన పట్ల మాట్లాడినప్పుడు కానీ ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు, మరి ఏ విధంగా ఆయన పరిచర్య కొనసాగించాడు అని చూసినప్పుడు ఎక్కడ ఆయన దేవుని ఆ యొక్క తండ్రి చిత్తంలో కాకుండా ఎప్పుడు ఆయన స్వచిత్తానుసారంగా తన ఇష్టము వచ్చినట్టుగా ఆయన ఏనాడు ప్రవర్తించలేదు. ఎప్పుడు కూడా మరి నేను నా తండ్రి పని మీద ఉన్నాను, లేదంటే నాకు ఇచ్చినటువంటి పనిని నేను నమ్మకంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుందన్నమాట. ఆయనకి ఇచ్చినటువంటి పనిని నేను ఘనపరిచి తండ్రిని నేను ఎంతో మహింపరుస్తున్నాను అంటుంది. ఇంకా ఆ విధంగా ఆయన మాట్లాడుతూ వెళ్ళినప్పుడు కానీ ఆయనకు శిలువ మరణము మరి ఆ యొక్క సందర్భాలు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క దీన మనస్సు, మరి ఆ యొక్క వ్యతిరేకమైనటువంటి స్వభావము ఏనాడు ఎంతటి శ్రమలోనైనా కూడా ఆయన కనపరచలేదు. నిజంగా ఆయన బిడలమైనటువంటి మనం కూడా నిజంగా అలాంటి దీన మనస్సు ఎంతో కష్టం కదండి. ఈ దీన మనస్సు అనేది దీనత్వం కలిగి ఉన్నప్పుడే దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. ఇంకో మాట మనం గమనిద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీన మనస్సు అని వస్త్రము ఈ రోజుల్లో కదండి. మరి వస్త్రము అంటే మనము ప్రతిరోజు ఒక వస్త్రం వేసుకుంటాం. ప్రతిరోజు మనము షర్ట్స్ ప్యాంట్స్ ఎట్లాగానో మనం క్లాత్స్ వేసుకుంటాం కదా. మరి దీన మనస్సు అనే వస్త్రం వేసుకోవాలంటే మరి అది ఎలా ఉంటుంది? మరి మనకు తెలుసు కదా. మరి ఆ దీన మనస్సు అంటే మరి ప్రభు అయినటువంటి వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మరి ఆయన అంతగా అంతటి దేవుడై ఉండి కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో తగ్గించబడుతూ కదా, ఎంతో దీనత్వం, ఎంతో ప్రేమ హృదయం, ఎంతో సమాధానం కలిగినటువంటి మాటలు మరి ఆయన జీవిస్తూ వచ్చాడు. మరి ఈ దీన మనస్సు అనేది క్రైస్తవ బిడ్డలకు ఏదో వేసుకుంటే వేసుకోవచ్చులే, లేదంటే లేదు, కాదు. దెర్ ఈజ్ నో ఆప్షన్, ఇట్స్ ఎ మ్యాండేటరీ కదండి. దీన మనస్సు అనే వస్త్రము మనం వేసుకోలేదంటే
వీఆర్ అగైనెస్ట్ టు గాడ్, అంతే. దయచేసి గమనించాలి మనం కదండి. దీన మనస్సు అనే వస్త్రం లేకపోతే మనం దేవునికి వ్యతిరేకంగా వెలుచున్నటువంటి వారమే. మరి అటువంటప్పుడు మన పట్ల ఏ విధంగా ఆయన కృప అనుగ్రహిస్తాడు కదా. మనం క్రైస్తవ బిడ్డలము మరి ఈ సంవత్సరాంతంలోనికి వచ్చేసాము కదా. మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ, మనకున్నటువంటి ఏ తలాంతుని బట్టో ఇంకోటో ఇవన్నీ మనకు అహంకార స్వభావాన్ని, లేదంటే మనము నేనే చేయగలను అనే స్వభావంలో కానీ ఇటువంటి పరిస్థితుల్లోనికి మనము ఏమాత్రము క్రైస్తవ బిడ్డలుగా ఉండనటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ దీన మనస్సు అనే గార్మెంట్ మనకు లేకపోతే, నిజంగా మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది కదా, ఆయన ఒక పెళ్లి విందుకు పిలిచినప్పుడు అనేక మంది పెళ్లి విందుకు వస్తారు, కానీ ఒకతను వచ్చినప్పుడు ఆయనకు పెళ్లి వస్త్రం ఉండదు కదా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 12-13 వచనాల్లో ప్రభు అడుగుతాడు, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను కదా. నిజంగా ప్రభు మరి ఆ దీన మనస్సు అనే వస్త్రం నీకు నాకు లేకపోతే, ఒకవేళ ప్రభు ఎక్కడయ్యా నీ గార్మెంట్ అంటే ఆయన ఏమన్నాడు, మౌనంగా కూర్చున్నాడంట. నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరైనా కనీసం తగ్గింపు స్వభావంతో జీవించే వ్యక్తులు కానీ, లేదంటే లోకంలో ఉన్నటువంటి వారు కానీ ఏదైనా ఒక వస్తువుకో లేదా ఒక మాటకో ఒక సందర్భానికో నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ కదా. ఆయనతో అతను తక్కువ లేమి కలిగిన వాడు అనుకోండి, మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? నిజంగా అంత ప్రేమతో ఉంటుందా? ఆయన అడిగినప్పుడు మనం ఇచ్చే రెస్పాన్స్ అది ప్రేమపూర్వకమై ఉంటుందా? నిజంగా దీన మనస్సు అనేది ఎన్నో విషయాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. అది మాట్లాడే స్వభావం కానీ, మనం బిహేవ్ చేసే విధానం కానీ, మన యొక్క క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా ఈ దీన మనస్సు అనేటటువంటి గార్మెంట్ లేకపోతే నువ్వు నేను ప్రభు ఎదుట మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మనం అలా బ్రతకలేదు, మనం అలా జీవించాలని ఆశపడ్డాం కానీ అలా జీవించలేదు. అందుకేమంటున్నాడంటే మౌనంగా దేవుని ఎదుట నిలవన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పు పనులు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. నిజంగా మనం పరీక్షించబడదాం. సంవత్సరాంతానికి చివరి రోజుకి వచ్చాం కదండి. నిజంగా ప్రభువా, ఈ సంవత్సరంలో ఎన్నో మార్లు ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని తీసివేసి నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడుతూ వచ్చాను. నా వైఖరి నేను నా చిత్తాన్ని జరిగించుకుంటూ వచ్చాను. మరి మీ కృపను నేను విస్తారంగా అనుభవించలేకపోతూ వచ్చాను. ఎన్నోసార్లు మీకు వ్యతిరేకంగా నేను జీవిస్తూ వచ్చాను. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆ వస్త్రాన్ని, ఆ రక్షణ వస్త్రాన్ని నేను ధరించుకున్నాను, కానీ ఆ యొక్క స్వభావానికి తగినట్టుగా కదా. ఫిలిప్పి 2:5 ఉంటుంది కదా, క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి. లైక్ మైండ్ పీపుల్ కదా. క్రీస్తును పోలినటువంటి మనస్సు మనకు ఉండాలి కదా. దీన మనస్సు అన్నప్పుడు నిజంగా క్రీస్తును పోలినటువంటి మనస్సు, మన మాటలు, మన ప్రవర్తన కదా, ఎన్నో మనకు వాక్య భాగాల్లో లోతైన అనుభవం ఉండి ఉంటుంది, కానీ దాన్ని బ్రతుకులో కనపరిచే విధానంలో నువ్వు నేను ఎంతో విఫలమైపోయినటువంటి వారంగా ఉంటున్నాం. నిజంగా ప్రభు అయినటువంటి దేవుని బిడ్డలారా కానీ, మరి దేవుని యొక్క పరిచారకులైనటువంటి వారము నిజంగా ఎంత మేరకు ఈ యొక్క గార్మెంట్ను మనం ధరించుకున్నాం ఈ సంవత్సరంలో, ఎంత మేరకు మరి మన యొక్క విశ్వాస జీవితంలో ఆ యొక్క అహంకార స్వభావాన్ని మరి మనం చూస్తాం కదా. దేవుడు అటువంటి వారిని అసలు ఏమాత్రము వారి పట్ల కృప చూపినటువంటి సందర్భాలు లేవు. అందుకే రోమీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం ఏమంటుందంటే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. ఎవరిని ధరించుకోవాలండి? నేను రక్షించబడ్డాను, నేను దేవుని యొక్క రక్తంలో కడగబడ్డాను, ఆయన సిలువలో చిందించినటువంటి రక్తము నా కొరకే అని నమ్మి నేను రక్షణ పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నానని చెప్పుకునేటటువంటి
నువ్వు నేను దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎవరిని ధరించుకోవాలంట? యేసుక్రీస్తును ధరించుకున్న వారై. నిజంగా కదండి. ఎన్నోసార్లు నిజంగా నాకై నేను చెప్పగలను, ప్రభువా నేను ఎన్నోసార్లు ఈ దీన మనసు అనే వస్త్రాన్ని పక్కన పెట్టేసి ఏదో చేయాలంటే చేయాలి, ఏదో చెందాలంటే చెందాలి, ఏదో నేను కూడా దేవుని పని చేస్తూ ఉన్నాను అని భారం లేనటువంటి క్రైస్తవుడిగా జీవించినట్లయితే, ప్రేమ లేనటువంటి ఆ యొక్క క్రీస్తు మనస్సు నేను కనపరచకపోతే, మరి దేవునికి నేను వ్యతిరేకిగా, దేవుడే నాకు వ్యతిరేకంగా అయినప్పుడు ఏమాత్రము నేను ఏమంటున్నాడు ఆయన? నువ్వు దేవుని ఎదుట మరి ఆ వస్త్రాన్ని ధరించకపోతే మౌనంగా ఉంటే నీ చేతులు కాళ్ళు కట్టేసి చీకటిలో పడివేస్తూ ఉంటాడు కదండి. ఇంకా ఎన్నోసార్లు ప్రభువా నా స్థితిలో నేను ఇలాంటి మనసు నేను ధరించలేకపోయాను కదా. మనం జ్ఞాపకం చేసుకునేలా మనం యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. నా శరీర స్వభావాన్ని నువ్వు నేను మరి కనపరిచే వారంగా ఉంటాం. నిజంగా అండి, మనం ఎంత ఆత్మీయులమై ఉన్నామన్నది ఎవరు గమనించకపోవచ్చేమో, కానీ మన యొక్క స్వభావం ఏంటి అనేది మన చుట్టుపక్కల వారికి, మన తోటి పని వారికి, మన కుటుంబీకులకు తెలుస్తూ ఉంటుంది. దయచేసి మనము జ్ఞాపకం చేసుకునేలా ప్రభువా ఈ యొక్క దీన మనస్సు అనేటటువంటి వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటే, మరి ఆయన శిష్యుల పాదాలు కడగడానికి ఆయన పనివాడైనటువంటి వస్త్రాన్ని ఆయన ధరించాడు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు ఒక గౌన్ ఉంటుంది, ఒక ఆఫ్రాన్ కదా. ఎట్లా ఉంటుంది? మనకంటే నీట్గా ఆ గౌన్ ధరించుకొని మనకు సర్వ్ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శిష్యులకు అంత గొప్పగా యోహాను సువార్తలో వారి పాదాలు కడిగినట్టుగా కదా. ఎలా అండి ఇలాంటి మనసు ఎలా వచ్చుద్ది? అలాంటి దీన మనస్సు ఆయన వారి పాదాలు కడిగేంతగా ఆ యొక్క వస్త్రాన్ని ధరించుకున్నాడు. నిజంగా క్రైస్తవ బిడలమైనటువంటి మనము ఈ యొక్క దీన మనస్సును యేసుక్రీస్తును ఆయనే ధరించుకున్నాడు. తగ్గింపు స్వభావం కలిగినటువంటి ఆ యొక్క దీనమైనటువంటి వస్త్రం. ఎలా మనము ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ్యంలో ఉన్నామని చెప్పుకోవడం కాదు, కానీ ఎంత మేరకు యేసుక్రీస్తును ధరించుకొనిన వారై ఈ లోకంలో మనం జీవించాము. మన యొక్క విశ్వాస జీవితం ప్రభువుకు యోగ్యమైనటువంటి విధానంలో మనం జీవిస్తూ ఉన్నామా కదండి. నిజంగా ఎంతో మనము సంవత్సరాంతరానికి వచ్చాం. మనం ఏం చేస్తామండి? నెలాఖరు వచ్చిందంటే జీతం రావాలి, ఒక సంవత్సరాంతం వచ్చిందంటే మంచి కంపెనీస్లో అప్రైజల్ వస్తుందని, లేదంటే ఇంక్రిమెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మరి విశ్వాస జీవితానికి వస్తే ప్రభు నిన్ను నన్ను చూస్తే ఏ బహుమానం ఇస్తాడు? అసలు ఈ యొక్క సంవత్సరం ఆరంభ దినాల్లో ఏ నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరంలో కాలు పెట్టాం? ఏ వాగ్దానాన్ని చేతపట్టుకొని మనం ముందుకు వచ్చాం? అసలు అటువైపుగా వెళ్ళామా, లేదంటే ఇంకో డైరెక్షన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందిలే అని వెళ్ళిపోతూ ఉన్నామా? నిజంగా సంవత్సరాంతంలో మనము మన యొక్క ఆరంభ దినం జనవరి 1, మరి ఈరోజు డిసెంబర్ 31, 2024 ఈ మధ్య ప్రయాణం దేవుని చిత్తంలో కనిపెట్టి నువ్వు తీసుకున్న తీర్మానానికి తగినట్టుగా నువ్వు నేను జీవించామా? ఒకవేళ జీవించకపోగా మన ఇష్టం వచ్చినట్టుగా జీవించామా? క్రైస్తవ జీవితంలో ఈ రెండే, ఇంకా వేరే ఆప్షన్స్ లేవు. ఒకటి దేవుని చిత్తమా, రెండోది నీ చిత్తమా. నీ చిత్తం నా చిత్తం అయితే అవసరం లేదు మన దగ్గర. ఒకవేళ అవసరం లేకపోతే నా కాలు చేతులలో కట్టి చీకట్లో వేసేస్తాడు. నా మాటలు కాదండి, వాక్యంలో ఉన్నటువంటి మాటలు. దేవుని చిత్తం. ఈ సంవత్సరం చివరి రోజు కదా, ఈరోజు మన పేమెంట్ ఇస్తాడు ఆయన. ఏంటి 2024లో నువ్వు నేను సంపాదించేటటువంటి ఆ ఇంక్రిమెంట్ ఏంటి? మన ఆత్మీయ జీవితంలో ఏమాత్రం అభివృద్ధి ఉందా? ఆత్మీయ జీవితంలో ఏమైనా సంపాదించామా? మరి 2023లో నేను ఇవి తీసివేసుకొని 2024లో కొనసాగించాలని ఆశపడి జనవరి 1వ తారీఖు మనము ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాం. మరి ఎంత మేరకు ఆ తీసుకున్న నిర్ణయం వైపు పట్ల నువ్వు ముందుకెళ్ళావు? నేను ముందుకు వెళ్ళాను. మరి నా మటుకైతే
ఒక మాట నేను నల్లి అక్కతో విషయంలో మేమిద్దరం ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అయ్యా, ఈ సంవత్సరం యాప్రాల పరిచర్య ఖచ్చితంగా ఆరంభిద్దాము, ఖచ్చితంగా చేద్దాము. మరి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరంలో మీ అందరికి కూడా తెలుసు, ఆ మాట ద్వారా అడుగు పెట్టాం. ప్రభు కృపను బట్టి అంటే నేను ఏదో గొప్పతనం కోసం చెప్పట్లేదు, కానీ మిగతావన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని పని కొరకు తీసుకున్న నిర్ణయంలో ఎంత మటుకు మనం భారం కలిగి ముందుకెళ్ళాం. అక్కడ ఉన్న వారిలో కనీసం యేసుక్రీస్తు ప్రభువును చూపించగలిగామా? ఆయన ధరించుకున్నామా? మనం ధరించుకుంటేనే వారికి సువార్త వెళ్ళిపోతుంది. మనం చెప్పే వాక్యం ద్వారా వెళ్ళదు. వాళ్ళు విన్నప్పటికీ కూడా దేవుని కార్యం కొరకు మనం కనిపెట్టాలి. కానీ నిజంగా ఆ తీసుకున్న నిర్ణయం కొరకు ఏం పని చేశాం? ఈరోజు దేవుడు ఆ వాగ్దానం లేదంటే ఆ నిర్ణయానికి నీకు ఇదిగో ఈ పని చేసావు, బల నమ్మకమైన మంచి దాసుడా ఏమంటాడు? లేదంటే చెడ్డ దాసుడా అంటాడా? పనికి మాలిన దాసుడా అంటాడా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మనం విశ్వాస జీవితం అంటే ఏదో గొప్పగా చెప్పుకోని అవసరం లేదు. ఏం నిర్ణయం తీసుకున్నావు? నిన్ను దేని కొరకు పిలుచుకున్నాడు? నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? దాన్ని దేవుని కొరకు ఈ సంవత్సరం ఎంత వాడావు కదా? యేసుక్రీస్తును ధరించుకోవడం అంటే మరి ఏంటి ఆయన చిత్తంలో? ఈరోజు మనకు ఎప్పుడో ఆ పరలోక రాజ్యంలో ఇచ్చే బహుమానం ఓకే, మనం నువ్వు నేను అప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువా నా విశ్వాస జీవితం 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 2 ఏళ్ళు అయ్యింది. ఈ 2024 సంవత్సరం అంతటిని బట్టి ఈ విషయంలో నేను మీ పని కొరకు నేను ధన్యకరంగా జీవించాను కదండి. నిజంగా దీన మనస్సు అనేటటువంటిది ఎంతో విలువైంది. మనం గమనించుకోవాలి. క్రైస్తవ బిడ్డలైనటువంటి మనము నిజంగా దేవుని చిత్త ప్రకారం ఈ సంవత్సరం అంతా జీవించానా? నా ఇష్టం వచ్చినట్టుగా జీవించానా? మరి ఎంత సమయాన్ని ప్రభువుకి ఇస్తూ వచ్చాను? ప్రభు సమయం కంటే నా యొక్క విషయాల కొరకు ఎంత సమయాన్ని వెచ్చించాను కదండి. నేను కుటుంబంతో సమయం గడిపే విషయం కానీ మరి ఎక్కడైనా కానీ మనము పరిచర్లో విస్తారంగా వెళ్ళిపోతూ మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఎన్నోసార్లు నిజంగా అటువంటి యొక్క పరిస్థితులు లేకపోలేదు, కానీ దేవుడిచ్చినటువంటిది కుటుంబం కదా. మరి అలాగే అనేక విషయాలు మనకు తెలుసు. మరి దేవుడు మరి సంవత్సరాంతంలో మనకు బహుమానం ఇవ్వాలి అంటే మరి ఏంటి మన పరిస్థితి? ఈ దీన మనస్సు అనే వస్త్రం ధరించుకునేటటువంటి వారంగానే లేకపోతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతగా తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగినటువంటి వాడిగా ఉంటే మరి ఎలా మనం కృపను పొందుకుంటాం? మన యొక్క అహంకార స్వభావాన్ని బట్టి కానీ, నాకే ఉందన్నటువంటి స్వభావం కానీ, నేనే ఈ గ్రూపును నడిపిస్తున్నానన్న స్వభావం కానీ, నేనే అనేటటువంటి వైఖరి అది ఏదైనా కానీ ప్రభు మెచ్చడు. ప్రభు మెచ్చడు. ప్రభు అటువంటి పరిచర్యను ఏమాత్రము అటువంటి జీవితాలను ఆశీర్వదించడు ఆయన. అందుకే అంటున్నాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాను కదండి. నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా దూరం వచ్చేసాం విశ్వాస జీవితంలో. నిజంగా నమ్మకమైన పనివారులుగా దేవుడు నిన్ను నన్ను బట్టి అన్నాడు అంటే నిజంగా అందుని బట్టి దేవునికే మహిమ. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఆయనకు ఉన్న దాంట్లోనే ఇంకా రెట్టింపు ఆశీర్వాదం దొరుకుతూ వచ్చింది. నా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా మనము గమనించుకోవాలి ఎంత మేరకు మరి ఒక కొత్త విధానంలో మనము ఏదో చేసేయాలని చెప్పడం లేదు, కానీ ఆ దీన మనస్సును ధరించుకొని మనం బ్రతికితే చాలు. ఆ యొక్క పెండ్లి వస్త్రము ధరించుకొని ఆ పరలోకపు విందులో నువ్వు నేను పాల్గొంటే చాలు. ఆయన నిన్ను బట్టి ఎంతో సంతోషించేవాడిగా ఉంటున్నాడు. మనకు దేవుడు అవసరం లేదు, కానీ దేవుడే మన పట్ల విస్తారమైన కృప చూపుతూ ఉన్నాడు. ఆయన అవసరత మనకుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అవసరత మనకే ఉంది, కానీ ఆయన మన పట్ల ఎంతో విస్తారంగా ఆయననే మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయననే మనల్ని వెతుకుతున్నాడు, ఆయననే మనల్ని బలపరుస్తున్నాడు, ఆయనే మనకు కృప అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మరి ఎంత మేరకు ఈ దీన మనస్సును నేను ధరించుకొని మరి ఆ విధంగా ఉండాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు కదండి.
మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ, బిడ్డల దగ్గర, చిన్నపిల్లల దగ్గర అహంకార స్వభావం ఉంటుందా? లేదు. ఒకరు ఏదైనా మనకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తే వాళ్ళ దగ్గరికి పిల్లలు పోరు. మరి నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరెవరు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు కదా. మరి అలాంటి స్వభావం నీలో నాలో ఇంకా ఉంది అంటే మనం ఎంత మేరకు యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకున్నాం. సంవత్సరాంతం కదా దీన మనస్సును మనం కలిగి ఉంటేనే దేవుని కృపను అనుభవించగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఆ మార్పు నుండి బిడల మనస్సు, చిన్నపిల్లల మనస్సు నిష్కపటంగా ఉంటుంది కదా. వాళ్ళని కొట్టినా తిరిగి కొట్టలేరు, వాళ్ళని అవమానించినా తిరిగి మాట్లాడరు. అంటే మన వైఖరి యేసుక్రీస్తుని ధరించుకున్నప్పుడు ఆయనను పోలి మనం నడుచుకునే స్వభావం మనకుంది అంటే అందును బట్టి మనం విస్తారమైన కృపను అనుగ్రహిస్తాడు. ఆ విధంగానే దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆ యొక్క పెండ్లి వస్త్రము పరలోక రాజ్యంలో కదా 4వ వచనంలో చూస్తే ఎవరైతే ఇంతగా తగ్గించుకుంటారో వాళ్ళు ఎలా ఉన్నారండి? పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళంట. ఈ లోకంలో గొప్ప వాళ్ళ కొరకు ఎంత ఆరాటపడతాం. ఈ దీన వస్త్రాన్ని ధరించుకొని బిడ్డల వంటి మనసు కలిగి దేవుని పని మనం నువ్వు నేను విస్తారంగా ఆయన చిత్తంలో కనిపెట్టి చేసినప్పుడు నువ్వు నేను కూడా పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు కదండి. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి యేసుక్రీస్తు ప్రభువారిని ధరించుకునే వారై ఒక నూతనమైన తీర్మానాలతో మనం కొత్త సంవత్సరంలోనికి మనం అడుగు పెడదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దయచేసి ప్రకటనలు గమనించండి.